అథీనా టీవీకి స్వాగతం. నేను మీ ఆరాధ్య. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మనం మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నేటి నుంచి ఈ 4 బ్యాంకులు బంద్. మీకు ఇక్కడ ఖాతా ఉందా? చెక్ చేయండి. దేశంలో కీలక నిర్ణయం తీసుకోబడింది. నేటి నుండి 4 బ్యాంకులు అదృశ్యం కానున్నాయి. ఆ బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఇది. కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం గురించిన సమాచారం ఏమిటంటే, దేశంలోని సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 సహకార బ్యాంకుల లైసెన్స్ను రద్దు చేసింది. ఈ బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందో లేదో చూసుకోండి. నష్టపోయిన పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. ఇది నాన్ బ్యాంకింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. ఇక మీదట అది ఎలాంటి బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించదు. బోటెడ్ పీపుల్స్ కోఆపరేటివ్ ఎలాంటి డిపాజిట్లను అంగీకరించదు. క్లెయిమ్ చేయని డిపాజిట్లు మరియు చెల్లించని డిపాజిట్లను ఇప్పుడు సభ్యులు కానివారు చెల్లించవచ్చు. ఆదర్శ్ మహిళా నగరీ సహకారి బ్యాంక్ లైసెన్స్ను కూడా ఆర్బీఐ రద్దు చేసింది. ఇది ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ లావాదేవీలు చేయదు. బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియకు సంబంధించి మహారాష్ట్రలోని కోఆపరేటివ్ సొసైటీల కమిషనర్ మరియు రిజిస్ట్రార్కు ఆర్బీఐ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మూలధన కొరత కారణంగా ఆదర్శ్ మహిళా నగరీ సహకారి బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇలాగే కొనసాగితే ఖాతాదారులకు ఇబ్బందులు తప్పవని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంకు హామీ ఇచ్చింది. డీఐసీజీసీ పథకం కింద బ్యాంకు ఖాతాదారులు గరిష్టంగా 5 లక్షల రూపాయలు పొందుతారు. ఈ బీమా పథకం కింద బ్యాంకు దివాళా తీస్తే ఖాతాదారుడికి గరిష్టంగా రూపాయలు 5 లక్షలు అందుతాయి. అంటే బ్యాంకులో రూపాయలు 5 లక్షల వరకు నిధులు ఉన్నవారు పూర్తి మొత్తాన్ని పొందుతారు. దీంతో పాటు ఫైజ్ మర్కంటైల్ కోఆపరేటివ్ బ్యాంక్, ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్లను ఆర్బీఐ రద్దు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.